హాయ్ అండి, మై నేమ్ ఇస్ శివకుమార్. మలికియాలో సేల్స్ ఎంప్లాయీ నేను. అండ్ ఇది వచ్చేసి వై జంక్షన్, కూకట్పల్లి వై జంక్షన్లో ఉంది లొకేషన్. అండ్ ఈరోజు మన షోరూంలో సిరోస్ వెహికల్ లాంచ్ అయింది కియాలో. ఇది ఒక సరికొత్త ఎస్యూవీ బ్రీడ్. ఎస్యూవీస్ కియాలో ఉన్న ఎస్యూవీస్లో ఇది ఒక సరికొత్త న్యూ లాంచ్ అయిన వెహికల్. ఈ కార్ వచ్చేసి ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకని అందరూ సిరోస్ ఎక్కడ చూసినా సిరోస్ కోసం చూస్తున్నారంటే, ఈ కార్ ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్తో పోలిస్తే నంబర్ ఆఫ్ టెక్నికల్ ఫీచర్స్, నంబర్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్, నంబర్ ఆఫ్ ప్రీమియం లగ్జరీ ఫీచర్స్తో కలిగి ఉన్న వెహికల్ ఇది. లెట్ us గో విత్ ఆల్ ద ఫీచర్స్. కియా వచ్చేసి మనకు ఇండియాలో 2019లో సెల్టోస్ వెహికల్తో లాంచ్ స్టార్ట్ అయింది. అండ్ విత్ అ హ్యూజ్ సక్సెస్ ఎస్యూవీ వెహికల్తో ఇండియన్ మార్కెట్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేసింది. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండ్ కటింగ్ ఎడ్జ్ డిజైన్స్తో అది మనకు మోస్ట్ ఆస్పిరేషనల్ కార్ బ్రాండ్గా క్రియేట్ అయిపోయింది ఇండియాలో. నెక్స్ట్ ఇందులో మనం చూసుకుంటే ఇందులో మనం చూసుకుంటే ఈ సిరోస్ వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి మనకి, విత్ డిఆర్ఎల్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ మనకి పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫేస్ వచ్చేసి దీన్ని టైగర్ ఫేస్ గ్రిల్ అని అంటాము. సో కియాలో వెహికల్స్ అన్నీ కూడా ఇన్స్పైర్డ్ బై టైగర్ ఫేస్, టైగర్ నోస్ అనమాట మనకి. నెక్స్ట్ ఇందులో మీరు చూడొచ్చు, ఇది సిరోస్ అని వచ్చేసి ఇవి యాక్సెసరీస్ మనకి. సిరోస్ నేమ్ కానీ, బ్యాడ్జింగ్ కానీ, ఈ కార్నర్స్ కానీ ఇవి యాక్సెసరీస్. అండ్ ఫ్రంట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ వెహికల్ లెవెల్ 2 అడాస్తో వచ్చేసింది ఈ వెహికల్. సో కంప్లీట్ లేటెస్ట్ టెక్నాలజీ, సేఫ్టీతో వస్తుంది. నవేడేస్ ఎవ్రీవన్ ఆర్ గివింగ్ లెవెల్ 2 అడాస్ విత్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్. ఇక్కడ మనకి లెవెల్ 2 అడాస్ ఉంది కాబట్టి ఇందులో రాడార్ కలిగి ఉంది ఇక్కడ. అండ్ ఇది అడాస్ కెమెరా ఉంది మనకి ఇక్కడ. వీటి గురించి మనం వెళ్ళే కొద్దీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కియా లోగో వస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి యాక్సెసరీస్, ఇది కూడా యాక్సెసరీస్ అండి మనకి. నెక్స్ట్ బానెట్ పైన కూడా మనకి యాక్సెసరీస్. సో ఇవన్నీ యాక్సెసరీస్ మనకి ఒక స్పెషల్ యూనిక్ కార్గా డిజైన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన యాక్సెసరీస్ని మనం ఫిట్ చేసుకొని ఆ స్పెషల్ కార్గా డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి అడాస్ కెమెరా. అడాస్ కెమెరా ఏం చేస్తుందంటే, మనకు ముందు ఎవరైనా వెహికల్స్ కానీ లేదంటే ఎవరైనా నడుస్తున్నా కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈవెన్ దో రాడార్ అండ్ అడాస్ కెమెరా ఇవి రెండు వర్క్ చేసి మనకు ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కానీ, అలర్ట్ చేయడం కానీ, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి మనకి. యాజ్ ఐ సెడ్ ఎస్యూవీ స్టాండ్స్ మనకి ఎస్యూవీ ఆర్చెస్తో వస్తుంది. కంప్లీట్ స్క్వేర్ షేప్డ్ ఆర్చెస్ ఇచ్చేశారు. అండ్ వీల్ సైజ్ కూడా చూసుకుంటే మనము 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు మనకి. ఓకే, వీల్ సైజ్ చూసుకుంటే మనము వెహికల్కి 17 ఇంచెస్ అలాయ్ వీల్, కంప్లీట్ ఎస్యూవీ మనకు స్టాండ్స్ వస్తుంది. మీరు ఎలాంటి అన్ఈవెన్ రోడ్ కండిషన్స్లో డ్రైవ్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేస్తారు, సేఫ్గా డ్రైవ్ చేస్తారు. ఓకే, అండ్ ఈ వెహికల్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా రివీల్ అవ్వలేదు, కామెంట్లో మీరే గెస్ చేయండి. సో మీరు సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే టాప్లో రూఫ్ రైల్స్ వచ్చేసాయి, ఆ బ్యూటిఫుల్ ఎస్యూవీ లుక్ వస్తుంది మనకి. అండ్ ఈ విండో వచ్చేసి మనకి దీన్ని డే లైట్ ఓపెనింగ్ ఉంటాము. ఇది ఎంత బిగ్గర్గా ఉంటే అంత సన్లైట్ మనకు క్యాబిన్లోకి వస్తుంది. సో ఎవరికైనా కార్ జర్నీస్, కార్ పడదు, సఫికేషన్ అన్న వాళ్ళకి ఇప్పటి నుంచి ఇంకా రిలీఫ్, చాలా పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు, లాంగ్ జర్నీస్ చేయొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు దిస్, మనకు యాక్సెసరీస్ ఫిట్టింగ్ చెప్పాను కదా, ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఓఆర్విఎం క్యాప్ వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మన కార్కి. అండ్ టర్న్ ఇండికేటర్స్ వచ్చేసాయి మనకి ఓఆర్విఎం పైన, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్. ఇది మనకు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఉన్న ఎస్యూవీస్కి ఎక్కడ కూడా ఇలాంటి డోర్ హ్యాండిల్స్ రాలేదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, ఫస్ట్ అ బ్యూటిఫుల్ లుక్ టు ద కార్. అండ్ ఒక ఎంతూజియాస్టిక్ కస్టమర్కి ఇలాంటి ఫీచర్స్ ఇస్తే చాలా బాగా నచ్చుతుంది. వీ కెన్ ఓపెన్ లైక్ దిస్. ఓకే, అండ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు, అప్పటి నుంచి బాగా అట్రాక్టివ్గా ఉంది కదా, దీని పేరు అడ్వెంచర్ డెకల్. ఇది మనకు యాక్సెసరీస్లో వస్తుంది. కార్కి ఎంటైర్ లుక్ చేంజ్ అయిపోతుంది మనకు. అండ్ ఎస్యూవీస్ అంటేనే మనకి అడ్వెంచరిస్టిక్ కార్. సో ఈ స్టిక్కరింగ్ మనకి ఇంకా యాడ్ చేస్తుంది వెహికల్కి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, అడ్వెంచర్ డెకెల్తో పాటు మనకి ఇక్కడ వీల్ ఆర్చ్ డెకెల్ వస్తుంది. ఇవి రెండు కూడా కార్కి కంప్లీట్ ఒక డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది మనకి. డెఫినెట్లీ యూ షుడ్ ట్రై దిస్. రేర్ వచ్చేసి మనకు సన్షేడ్ కర్టెన్స్ వస్తాయి. ఎక్కువ ఎండ ఉన్న టైంలో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రేర్ వెళ్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనము సి పిల్లర్ బ్యాడ్జింగ్ వచ్చింది. ఇది కంప్లీట్గా మనకి ఒక అడ్వెంచరిస్టిక్ వెహికల్, అడ్వెంచర్ని ఎంజాయ్ చేసే వెహికల్ లాగా చూపిస్తుంది మనకి. దిస్ ఇమేజ్ డైరెక్ట్లీ చెప్తుంది మనకి దిస్ ఈజ్ ద అడ్వెంచరిస్టిక్ కార్ అనేసి. రేర్ ప్రొఫైల్కి వచ్చేస్తే పైన మనం చూడొచ్చు, టాప్లో షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. అండ్ ఇది ఏరోడైనమిక్ యూజ్. అండ్ కార్కి ఎస్యూవీ స్టాండ్స్ ఇచ్చేది షార్క్ ఫిన్ యాంటీనా.
నెక్స్ట్ కమింగ్ టు దిస్ స్పాయిలర్ ఫిట్ చేశారు. స్పాయిలర్ వచ్చేసి మనకి కార్కి ఒక బ్యూటిఫుల్ స్పోర్టీ లుక్ వస్తుంది అండ్ ఏరోడైనమిక్ యూజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కియా కనెక్ట్ 2.0 సిరోస్ వచ్చేసి మనకు కియా కనెక్ట్ 2.0 టెక్నాలజీతో వస్తుంది మనకి. సో ఇందులో ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ ఉంటాయి. కార్ని మనం ఒక యాప్ ఉంటుంది, కియా కనెక్ట్ యాప్ ఉంటుంది ఫోన్లో. వన్స్ మీరు వెహికల్ రిటైల్ అయిన తర్వాత మన మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ అందులో మీరు ఆ కియా కనెక్ట్ యాప్ యూజ్ చేసుకొని వెహికల్ని ట్రాక్ చేయొచ్చు, జియో ఫెన్స్ అలర్ట్ పెట్టవచ్చు, సేఫ్టీ అలర్ట్స్ చాలా ఉంటాయి, సర్వీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ కియా కనెక్ట్ 2.0లో స్పెషాలిటీస్ ఏంటంటే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా వెహికల్లో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఎర్రర్స్ కానీ ఉంటే అవి మీరు వెహికల్ని సర్వీస్ సెంటర్కి మాటిమాటికి తీసుకొచ్చే అవసరం లేదు. మీ వెహికల్ ఇంటి దగ్గర ఉన్నా సరే సర్వీస్ సెంటర్ నుంచి డైరెక్ట్ క్లౌడ్ సర్వర్ ద్వారా రిజాల్వ్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ద బెస్ట్ థింగ్ ఇన్ ది సిరోస్. సో రేర్ చూడొచ్చు మీరు, డీఫాగర్ లైన్స్ వచ్చాయి మనకి, రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది, హై మౌంటెడ్ టైల్ ల్యాంప్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు డ్రైవింగ్లో ఒక సేఫ్టీని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి, కన్వీనియంట్ డ్రైవింగ్కి సపోర్ట్ చేస్తుంది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు టైల్ ల్యాంప్ గార్నిష్ క్రోమ్ అటాచ్ చేశారు, ఒక కంప్లీట్ బ్యూటిఫుల్. సో యాక్సరీస్ యాడ్ చేసుకోవడం వల్ల వెహికల్కి అప్గ్రేడ్ చేసుకుంటారు, ఒక యూనిక్ కార్గా డిజైన్ చేసుకుంటారు మీరు. అండ్ టైల్ ల్యాంప్ మోల్డింగ్ ఇది కూడా మనకి కార్నర్స్లో ప్రొటెక్ట్ చేస్తుంది, సేఫ్టీ ఉంటుంది అండ్ ఇంకా ఆస్థెటిక్స్ లైక్ బ్యూటిఫికేషన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది మన కార్కి. అండ్ మీరు వెనుక టైల్ ల్యాంప్స్ ఇక్కడ వచ్చేసాయి మనకి, ఓకే, బ్రేకింగ్ అప్లై చేసినా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నౌ కియా లోగో ఇచ్చారు బ్యాక్ సైడ్ అండ్ ఇది ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి మీకు ఇక్కడ ఆటో బ్యాడ్జింగ్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు సిరోస్ ఎంబ్లెమ్ వచ్చేసింది, అ బ్యూటిఫుల్ లుక్. ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ కిట్ గార్నిష్ అటాచ్ చేశారు యాక్సరీస్లో. ఇవంతా కూడా మనకి ఒక కంప్లీట్ యునిక్ డిజైన్ ఇస్తుంది మన కార్కి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ 360 కెమెరాస్ ఉన్నాయి కదా, ఇందులో కార్కి మనకి ఇక్కడ రేర్ కెమెరా ఇక్కడ అటాచ్ అయింది. ఈ కార్లో బూట్ స్పేస్ చెక్ చేద్దాం. పార్సల్ ట్రే ఇచ్చారు. నెక్స్ట్ ఈ కార్ స్పెషాలిటీ వచ్చేసి మనకు 390 లీటర్స్ నుంచి 465 లీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ బూట్ స్పేస్ వచ్చేసి సిరోస్లోనే ఉంది, రైట్. అండ్ బూట్ స్పేస్లో మనకి లైటింగ్ కూడా ఉంది, ఇల్యూమినేషన్. సో మీరు థింగ్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి 3D బూట్ మ్యాట్ యాడ్ చేశారు, ఈజీ టు క్లీన్, ఈజీ టు వాష్. నెక్స్ట్ ఇక్కడ మనం స్పేర్ వీల్ చూసుకుంటే 16 ఇంచ్ రెగ్యులర్ వీల్ ఇచ్చారు. ఇది ఓన్లీ మనకి ఎమర్జెన్సీ టైంలోనే, జస్ట్ మనము సర్టెన్ డిస్టెన్స్ వరకు బిలో 60 కిలోమీటర్ స్పీడ్తోనే డ్రైవ్ చేయాలండి. ఇది ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. మన వెహికల్ ఎప్పుడైనా వీల్ పంక్చర్ అయినప్పుడు కానీ రిపేర్ అయినప్పుడు కానీ మళ్ళీ రీప్లేస్ చేయాల్సిందే. దీన్ని ఈ స్పేర్ వీల్ ఎప్పుడైనా కూడా ఓన్లీ ఫర్ సర్టెన్ టైం పీరియడ్ వరకు యూజ్ చేయాలి, కంటిన్యూస్గా యూజ్ చేయకూడదు. మనం బానెట్ ఓపెన్ చేయాలి అంటే మనకు అక్కడ లివర్ ఉంటుంది, అది పుల్ చేస్తే ఈ క్యాప్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న లివర్ ఉంటుంది, చాలా భారీగా ఉంటుంది బానెట్, బీ కేర్ఫుల్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇందులో మనకి 1.5 లీటర్ CRDI VGT ఇంజన్ ఇచ్చారు విత్ 16 వాల్వ్స్. కియాలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి డీజిల్ ఇంజన్లో VGT టెక్నాలజీ టర్బో ఇంజన్ ఉంది. VGT మీన్స్ వేరియబుల్ జామెట్రీ టర్బో ఇంజన్. సో మనకి ఎంత రిక్వైర్మెంట్ అయితే ఉంటుందో అంతే ఎయిర్ని కంప్రెస్ చేసి సిలిండర్లోకి పంపిస్తుంది. సో వేరియబుల్ జామెట్రీలో మనకి ఫెన్స్ ఉంటుంది కదా, టర్బైన్ బ్లేడ్స్, అది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనకి యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది, which is a costlier but still Kia is giving in this segment also. That is the best point in this. And మనకి డీజిల్ ఇంజన్ వచ్చేసి 250 Nm టార్క్తో వస్తుంది. సో మీరు అందుకే డ్రైవ్ చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మీ లాంగ్ డ్రైవ్స్ అన్నీ కూడా. అండ్ ఈ డీజిల్ ఇంజన్ పవర్ వచ్చేసి మనకు 115 PS వస్తుంది అండ్ టార్క్ వచ్చేసి 250 Nm టార్క్ వస్తుంది. సో యువర్ డ్రైవింగ్ విల్ బి వెరీ థ్రిల్లింగ్ అండ్ పర్ఫార్మెన్స్లో ఎక్కడ తగ్గదు. ఎప్పుడైనా బానెట్ క్లోజ్ చేసేటప్పుడు మినిమం ఈ హైట్ నుంచి క్లోజ్ చేయాలి, ప్రెస్ చేయకూడదు. సో ఫ్రంట్లో మనం చూసుకుంటే యాక్సరీస్ వచ్చేసి హుడ్ స్కూప్ యాడ్ చేశారు. నెక్స్ట్ మస్కోట్ అండ్ అప్పర్ గ్రిల్ మోల్డింగ్, నెక్స్ట్ హెడ్ ల్యాంప్ మోల్డింగ్, ఇవన్నీ కూడా కలిసి మనకి సిరోస్ వెహికల్ బ్యూటిఫికేషన్ అండ్ లుక్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇప్పుడు మనము ఇంటీరియర్ చెక్ చేద్దాం. ఇందులో ఈ వెహికల్లో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్, బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ లైక్ టచ్ స్క్రీన్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, స్టీరింగ్ కానివ్వండి, ప్లస్ మనకి ఇంకా చూసుకుంటే వైర్లెస్ ఛార్జర్ కానివ్వండి, పుష్ బటన్ స్టార్ట్ ఆర్ లెగ్ రూమ్,
ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్, ఇలాంటి ఎన్నో ఫీచర్స్ మనకి చాలా ఉన్నాయి ఈ వెహికల్లో. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ సైడ్. ఈ కార్లో మీరు ఫస్ట్ హ్యాండ్ ఫీల్ టచ్ వచ్చేసి మనకు స్టీరింగ్, మనం విల్ ఫీల్ ద ప్రీమియం లగ్జరీ మూమెంట్ ఇక్కడే మనకి. అండ్ ఒక స్టైలిష్ స్టీరింగ్ ఇచ్చారు ఇందులో, టాప్ అండ్ బాటమ్. సో ఇది డ్యూయల్ కట్ స్టీరింగ్. ఇది ఒక స్పోర్టీ ఎస్యూవీ వెహికల్లో ది బెస్ట్ స్టీరింగ్ అంటే ఈ సిరోస్లోనే ఉంది మనకి. సో ఇందులో వచ్చేసి మనకి డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు, ట్రాక్షన్ మోడ్స్ ఇచ్చారు, అండ్ క్రూజ్ కంట్రోల్స్ కానీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. రైట్ సైడ్లో మనకి ఈ టచ్ ఇన్ఫోటైన్మెంట్, మ్యూజిక్ సిస్టమ్, ఇదంతా కూడా మనకి హ్యాండీ ఉంటుంది. సిరోస్లో మీరు చూడొచ్చు ఒక అట్రాక్టివ్ స్టీరింగ్ ఇచ్చారు. సో ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి డ్యూయల్ డీ కట్ స్టీరింగ్తో వస్తుంది. సో మీరు చూడొచ్చు టాప్ అండ్ బాటమ్ రెండు ఫ్లాట్ వస్తాయి. సో కంఫర్టబుల్ అండ్ స్పోర్టీ లుక్ ఉంటుంది మనకి. ఈ స్టీరింగ్కి వచ్చేసి మనకు డ్రైవ్ మోడ్స్ ఇక్కడే ఉన్నాయి, ట్రాక్షన్ మోడ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి, మనకు మోడ్స్ ఉంటాయి మనకి. డ్రైవ్ మోడ్స్ అంటే మనకి ఈకో, స్పోర్ట్, నార్మల్ ఉంటుంది. ట్రాక్షన్ మోడ్స్ అంటే మనకి ఎప్పుడైనా వెహికల్ స్పిన్ అవుతూ ఉన్నప్పుడు గ్రిప్ ఎప్పుడైతే ఫ్రిక్షన్ లాస్ అవుతుందో అట్ దట్ టైమ్ వీ కెన్ యూజ్ ఇట్. అబౌవ్ 80-90 అది సేఫ్ కాదు, బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ ఎట్ దట్ స్పీడ్ మీది ట్రాక్షన్ యూజ్ చేసుకుంటే రోడ్కి అండ్ టైర్కి గ్రిప్ ఉంటుంది మనకి. సో అది కూడా మనకి సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, యూనిక్ కూడా రెగ్యులర్గా మిడిల్లో కాకుండా ఒక యూనిక్, సో డిఫరెంట్గా ఉంటుంది ఈ వెహికల్ విత్ చాలా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తుంది. కియా వచ్చేసి సైడ్కి ఉంటుంది మనకి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంటీరియర్ చూసుకుంటే మనకు చాలా బ్యూటిఫుల్గా టెక్కీగా ఉంది. మీరు పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఇచ్చారు మనకి, అండ్ పార్కింగ్ సెన్సర్ బటన్ అండ్ 360 డిగ్రీ కెమెరాస్. ఇది వచ్చేసి ద మోస్ట్ అట్రాక్టివ్ గేర్ నాబ్ ఇచ్చారు మనకి. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఆటోమేటిక్ గేర్ నాబ్ ఇది. పార్కింగ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ ఉంటుంది. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్ నొక్కి మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ మోడ్స్ వచ్చేసి మనకి ఇవి ఏసీ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఛార్జింగ్ పాయింట్ చూసుకుంటే నవే డేస్ లాట్ ఆఫ్ కార్స్, ఆల్మోస్ట్ కార్స్ అన్నీ కూడా మనకి సి టైప్ ఛార్జర్స్ వస్తున్నాయి మనకి, మీరు చూడొచ్చు. 12 వోల్ట్ అవుట్పుట్ కూడా ఉంది మనకి వోల్టేజ్, అండ్ గ్లో బాక్స్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ ఇదంతా కూడా ఏసీ కంట్రోల్స్ అండ్ స్లీక్ ఏసీ వెంటిలేషన్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ మనకి మీడియాకి సంబంధించి సెటప్ మోడ్స్ అవన్నీ ఇచ్చారు. సెటప్ మోడ్స్, మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు 30 ఇంచెస్ టచ్ స్క్రీన్ అండి ఇది. ఈ సెగ్మెంట్లో ఉన్న ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టచ్ స్క్రీన్ ఇది. ఇందులో మనకి స్పీడోమీటర్ అంటే క్లస్టర్, ఏసీ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్, ఈ మూడు కూడా కలిపి ఒకే స్క్రీన్లో కంటిన్యూస్గా బిగ్గర్ స్క్రీన్. దీన్ని ట్రినిటీ పానోరామిక్ స్క్రీన్ అంటారు, టచ్ స్క్రీన్, ట్రినిటీ పానోరామిక్ టచ్ స్క్రీన్. ఇది ఈ సెగ్మెంట్లోనే ద బిగ్గెస్ట్ టచ్ స్క్రీన్ అండి ఇది. సో ఇందులో మీకు కంప్లీట్గా వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెహికల్ డయాగ్నోస్టిక్స్ ఉంటాయి మనకి, క్యాలెండర్ ఉంటుంది, సెట్టింగ్స్, వెదర్ సెట్టింగ్స్, అండ్ మీరు వెహికల్ వ్యాలెట్ మోడ్ కానీ వెహికల్ డయాగ్నోస్టిక్స్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో మనకి. వెహికల్ మాన్యువల్ కూడా ఆన్లైన్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్తో ఉంటుంది. ఇందులో మనకి 22 కంట్రోలర్స్ ఓవర్ ది ఎయిర్ సర్వర్తో అప్డేట్ చేస్తారు. ఈ వెహికల్లో మనకి ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి మనకి. కంప్లీట్ క్లౌడ్ బేస్డ్ ఉంటుంది. క్లౌడ్ సర్వర్ నుంచి మన వెహికల్ని, ఈ సిరోస్ వెహికల్ని అప్డేట్ చేస్తారు ఓవర్ ది ఎయిర్. మీరు సపరేట్గా మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసి ఇదంతా హెడేక్ లేదు ఇంకా. సో మీరు వెహికల్ వరల్డ్లో ఎక్కడున్నా కూడా 22 కంట్రోలర్స్ని అప్డేట్ చేసేస్తారు. అండ్ మీకు ఫర్దర్గా ఇందులో ఇంకా చాలా టెక్నికల్ థింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ కానీ, డిపిఎఫ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే అది మీ వెహికల్ ఇంటి దగ్గరే ఉన్నా సరే ఇష్యూని రిజాల్వ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వెరీ సూన్ వీఆర్ గెటింగ్ టు నో. కమ్ బ్యాక్ టు దిస్ టచ్ స్క్రీన్. ఇందులో మీరు వెహికల్ సెట్టింగ్స్ కానీ, నావిగేషన్, షేర్ డెస్టినేషన్, ఇలాంటి ఎన్నో థింగ్స్ ఉన్నాయి, చాలా టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ ద ఫస్ట్ వెహికల్ ఈ సెగ్మెంట్లోనే టచ్ స్క్రీన్లో ఇచ్చేసారు మీకు కంప్లీట్గా ఏసీ కంట్రోల్స్. సో ఇక్కడ మీకు ఆటో బటన్ ఇచ్చారు, ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా. అండ్ ఈవెన్ యూ కెన్ చేంజ్ ది ఏసీ కంట్రోల్స్ హియర్ ఆల్సో, మనకి పొజిషన్స్ కానీ, టెంపరేచర్ కానీ ఇవన్నీ. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ క్లస్టర్ మనకి 3 డిఫరెంట్ థింగ్స్తో వస్తుంది మనకి. ఇందులో మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకోసం ఒకసారి ఐ విల్ చేంజ్ దిస్. మనకు వీ హ్యావ్ స్టైల్ ఏ, స్టైల్ బి, కలర్స్ చేంజ్ అవుతుంటుంది, అండ్ స్టైల్ సి, ఇలా ఉంటాయి. అండ్ మనకు సర్క్యులర్ ఉంటుంది అండ్ సింపుల్ ఉంటుంది. ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మీకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు ఈ కార్లో ఉన్న సెట్టింగ్స్ యూజ్ చేసుకొని. ఇవే కాదు, ఇంకా చాలా టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి, చాలా టెక్నాలజీ ఉంది ఇందులో.
మీరు రండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి వెహికల్లో. బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ టెక్నాలజీ ఈ కార్లో అమర్చారు మనకి. ఇది సింపుల్ మోడ్ అండ్ ఇది సర్క్యులర్ మోడ్. సింపుల్, సర్క్యులర్. నెక్స్ట్ గ్రాఫిక్ స్టైల్ మనకి త్రీ ఉన్నాయి. ఇది స్టైల్ ఏ, స్టైల్ బి, స్టైల్ సి. వన్స్ అగైన్ స్టైల్ ఏ, స్టైల్ బి, స్టైల్ సి అలానే ఉంటుంది. అండ్ మనకి డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్ మోడ్ ఉంటుంది, ఈకో మోడ్ ఉంటుంది, నార్మల్ మోడ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్లో మీకు ఇన్స్టంట్ పికప్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈకో, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, నార్మల్ మీరు రెగ్యులర్గా డ్రైవ్ చేసుకునేందుకు ఈ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, డిపెండ్స్ ఆన్ ట్రాక్షన్ మోడ్లో మనకి స్నో ఈజ్ దేర్, మడ్ ఉంటుంది, శాండ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కండిషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 360 కెమెరా బటన్ ఇచ్చారు కదా, వన్స్ ఇది క్లిక్ చేస్తే సో ఇందులో మనము రిక్వైర్డ్ మూమెంట్ని చూసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మనం రిక్వైర్మెంట్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. ఇది రియర్ వ్యూ, 360 చేంజ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ వెహికల్ డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను స్టీరింగ్ రొటేట్ చేసే కొద్దీ గైడ్ లైన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు వెహికల్ అనేది ఎలా టర్న్ అవుతుంది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్లీట్గా కన్వీనియంట్, ఈజియెస్ట్ పార్కింగ్ వే అందుబాటులో ఉంది మీకు. అండ్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మన కన్వీనియంట్, మీరు పెద్ద బాటిల్ పెడితే ఇందులో సరిపోతుంది, లేదు చిన్న చిన్న టిన్స్ అయినా సరే ఇక్కడ మీరు పుష్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం యూస్ చేసుకోవచ్చు స్పేస్ని. అండ్ ఆమ్రెస్ట్ దగ్గర కూడా మనకి బూట్ స్పేస్ ఉంటుంది, చాలా బూట్ స్పేస్, ఎ లాట్ ఆఫ్ బూట్ స్పేస్ ఇస్ దేర్ ఇన్ దిస్ కార్. సో ఇందులో మనకి స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ లివర్ని పుల్ చేసుకొని యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆ హైట్ ప్రకారం మనం చూసుకొని హైట్ చెక్ చేసుకొని మనం యాజ్ పర్ ద కన్వీనియన్స్ మనం ఇలా టైట్ చేస్తే సరిపోతుంది. సో మీరు మీ డ్రైవింగ్ కండిషన్ని బట్టి, మీ కంఫర్టబుల్ని బట్టి స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు IRVMలో చూసుకోవచ్చు, 3 ఫీచర్స్ ఆర్ దేర్. కియా కనెక్ట్ ఆప్షన్ ఉంది, అండ్ ఇది టోయింగ్ ఆప్షన్, అండ్ ఇది SOS. IRVMలో మనకి కియా కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా. కియా కనెక్ట్ అనేది ఒక యాప్, మన కియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న యాప్. అది 3 years సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది. సో ఈ యాప్ ఏంటంటే మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు కంప్లీట్గా కార్ని మీ ఫింగర్ టిప్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సర్వీసింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు, వెహికల్ ఎక్కడికి వెళ్తుంది ట్రాక్ చేయవచ్చు, జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు, అండ్ మన వెహికల్ డ్రైవ్ హెల్త్ కూడా చెక్ చేయవచ్చు. వీటితో పాటు కూడా మనకి ఇక్కడే ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్, బ్రేక్ డౌన్ అయిపోయింది వెహికల్, మీరు సింపుల్గా ఇక్కడ ఈ మిడిల్ బటన్ టోయింగ్ వెహికల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ మన కియా సర్వర్కి కనెక్ట్ అవుతుంది. మీకు కాల్ వస్తుంది అండ్ వాళ్ళు వెహికల్ పంపించి టో చేసుకుని తీసుకెళ్తారు. లేదు ఇంకొకటి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మీరు కాల్స్ కూడా చేయలేకపోతున్నారు, అలాంటి టైంలో సింపుల్ SOS అని క్లిక్ చేస్తే చాలు. ఇది మనకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే మనము వెహికల్ డెలివరీ తీసుకున్న తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్వి 2 నెంబర్లు సేవ్ చేస్తారు, అందులో స్టోర్ చేస్తారు. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం SOS క్లిక్ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి మన లొకేషన్ వెళ్తుంది, ప్లస్ మన కార్లో కూడా కాల్ వస్తుంది. అలాంటి టైంలో కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో కియా కనెక్ట్ యాప్లో మనకి 80+ ఫీచర్స్ ఉన్నాయి. అందులో మనకి జియో ఫెన్స్ కానీ, టైమ్ లైన్ కానీ, అండ్ వెహికల్ ట్రాకింగ్ కానీ, సర్వీస్ షెడ్యూల్స్ కానీ, ఇలా ఎన్నో థింగ్స్. మనం AC కంట్రోల్ చేసుకోవచ్చు, వెహికల్ని ఆపరేట్ చేయవచ్చు. లైక్ మన వెహికల్లో ఉన్న కంట్రోల్స్, AC కంట్రోల్స్ కానీ, విండోస్ కానీ, ఇంజన్ ఆన్ ఆఫ్ చేయడం కానీ, మనం ఎక్కడో US లో ఉంటారనుకోండి, మీరు అక్కడ నుంచి కూడా వెహికల్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో ఇలాంటి ఎన్నో ఫీచర్స్, 80+ ఫీచర్స్ ఉన్నాయి కియా కనెక్ట్లో. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అని ఉంది కదా, సో మనకు అక్కడ సైడ్లో కీ ఉంటుందండి. సో మనం ఓన్లీ 1 పర్సన్ వెళ్ళినప్పుడు మనం వద్దు అనుకుంటే మనం ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ని ఆఫ్ చేయొచ్చు. సో మనకి ఇంపాక్ట్ అయినప్పుడు కాస్ట్ తక్కువ అవుతుంది అనమాట, కాస్ట్ ఎఫెక్టివ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకు క్యాబిన్ లైటింగ్స్, మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ అనమాట. సో నవ్ కమింగ్ టు దిస్ సన్ రూఫ్. సో ఇక్కడ మనకి సన్ రూఫ్ బటన్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్లో ఉన్న కార్స్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్, వైడెస్ట్ సన్ రూఫ్ అండి మనకి. ఇది డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్. కంప్లీట్గా చాలా విడ్త్ అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. లాంగ్ జర్నీస్ చేసినప్పుడు నైట్ టైంలో కానీ, రైనీ సీజన్లో కానీ పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు.
ఈ కార్లో మనకి హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఇచ్చారు. టోటల్గా 8 స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ మీ ఆడియో లవర్స్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రీమియం మ్యూజిక్తో. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ కార్లో చాలా 14 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఇవి బాటిల్ హోల్డర్స్ అండ్ అంబ్రిల్లా హోల్డర్ కూడా వచ్చింది మనకి. ఇవి వచ్చేసి మనకు లాక్ అన్లాక్ కంట్రోలర్స్ మనకి. ఇది ఓఆర్విఎం కంట్రోల్ మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ మిర్రర్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనము, రైట్. సో ఇలా వీ కెన్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఇవి. అండ్ ఇవి మనకు విండో ఆటో అప్ డౌన్ ఫంక్షన్ స్విచ్చెస్. ఈ కార్లో మనకి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్తో పాటు రేర్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్లో ఇక్కడ స్విచ్ ఉంటుంది మనకి. ఇది క్లిక్ చేస్తే మనకు వెంటిలేషన్ వస్తుంది సీట్లో. సో లాంగ్ జర్నీ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇందులో మనకి యాంబియంట్ లైటింగ్ కూడా ఇచ్చారు. ఈ డోర్లో మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ లుక్. విండో గ్లాస్ క్లోజ్ చేయలేదని మళ్ళీ వెళ్ళి ఇంజన్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసే హెడేక్ ఇంకా ఉండదు. ఇందులో వచ్చేసి మనకు లాక్తో ఇక్కడ ఉన్న బటన్తో మనం క్లోజ్ చేయొచ్చు విండోస్ కూడా మనకి. సో ఈ సీరోస్ కార్లో మనకి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఈ బటన్స్ వచ్చేసి మనకు రిక్లైనర్ అండ్ ఫార్వర్డ్ ఆప్షన్. పీస్ ఆఫ్ మైండ్ వైల్ యు ఆర్ అడ్జస్టింగ్ సీట్. ఓకే. రేర్ సీటింగ్ చూసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్, హై లెగ్ రూమ్ మనకి అండ్ హెడ్ రూమ్ చాలా స్పేషియస్ ఉంటుంది. షోల్డర్ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రూఫ్కి మనకి రీడింగ్ ల్యాంప్స్ వచ్చాయి మనకి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ ఆమ్రెస్ట్ దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది. ఇది 10 ppm వరకు కూడా ఫిల్టర్ చేస్తుంది. బ్యాక్టీరియా అండ్ హాట్ స్మెల్స్ ఉంటాయి కదా, ఓడర్ స్మెల్స్, అవి కూడా ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు లెగ్ రూమ్, ది హైయెస్ట్ లెగ్ రూమ్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఉన్న కార్లలో ఆల్మోస్ట్ 6 feet ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. రేర్ మనకి టైప్ సి చార్జెస్ వచ్చేసాయి అండ్ రేర్ వెంటిలేషన్ ఈస్ దేర్. బ్యాక్ పాకెట్, యాజ్ ఐ టోల్డ్ యూ, లాట్ ఆఫ్ బూట్ స్పేస్ ఈస్ దేర్. బ్యాక్ పాకెట్ ఈస్ దేర్ అండ్ మనకి ఇక్కడ కూడా పాకెట్ వస్తుంది. సో మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కమింగ్ టు దిస్ రేర్ సీటింగ్, స్పెషాలిటీ ఏంటి అంటే రేర్ సీటింగ్లో ఆమ్రెస్ట్ వస్తుంది, కప్ హోల్డర్, ఓకే. కానీ రేర్ సీటింగ్లో మనకి వెంటిలేషన్ ఇచ్చారు. ఈ సిరోస్లో ఉన్న స్పెషాలిటీ ఇదే. ఈ సెగ్మెంట్లో ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్. అండ్ రేర్ సీటింగ్ వెంటిలేషన్ ఈ కార్లో తప్ప ఇంకెందులోనూ లేదు ఈ సెగ్మెంట్ కార్లలో. ఓకే. సో మీరు లాంగ్ జర్నీ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో ఈ సీటింగ్ వచ్చేసి మనకి రేర్ వెంటిలేషన్, సో ఓన్లీ సీటింగ్లోనే వస్తుంది. సో లాంగ్ జర్నీ చేసినప్పుడు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. మీ డ్రైవ్స్ కూడా చాలా హ్యాపీగా అవుతాయి. ఎలాంటి అన్కంఫర్టబుల్ కంజెషన్ లేకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ సీట్లో మనకి రిక్లైన్ ఆప్షన్ వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్లో 135 degrees రిక్లైన్ వస్తున్న ఫస్ట్ వెహికల్ ఇదే. లెట్స్ చెక్ ఇట్. మీరు చూడొచ్చు ఈ రిక్లైన్ ఎంత వస్తుంది అనేసి. ఐ విల్ సిట్ అండ్ లెట్ యు నో హౌ ఇట్ ఈస్. దిస్ ఈజ్ హౌ యూ ఫీల్ ఇట్. సో మీరు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా మీరే లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంత రిక్లైన్ ఆప్షన్ ఉండేది ఓన్లీ సిరోస్లో మాత్రమే. ఈ సీట్ కూడా మనకి రేర్ సీటింగ్ వచ్చేసి 60-40 స్ప్లిట్ ఉంటుంది. అంటే మనకి 60-40 మీన్స్ ఈ సీట్ కంప్లీట్గా బెండ్ అవుతుంది. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం బెండ్ చేసుకోవచ్చు. సో మీ బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. ముగ్గురు ఉన్నారు, లగేజ్ ఎక్కువ ఉంది, బూట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ ట్రావెల్. లేదు అంటే వీ కెన్ ఓపెన్ సింప్లీ. సో చూశారు కదా ఫ్రెండ్స్, వెహికల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చాలా టెక్నాలజీతో ఉంది. వెహికల్ కటింగ్ ఎడ్జ్ డిజైన్తో. నౌ లెట్ మీ టెల్ యూ, ఈ వెహికల్ సిరోస్ వచ్చేసి మనకి December 19, 2024లో లాంచ్ చేశారు డిజిటల్గా. అండ్ జనవరిలో మన బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ February 3 డెలివరీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 3-4 daysలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది డెలివరీస్. నవ్ ఇట్ ఈస్ టైమ్, యూ నీడ్ టు గెస్ ద ప్రైస్. గెస్ ద ప్రైస్ ఇన్ ది కామెంట్ బాక్స్. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకు 11 lakhs నుంచి 17 lakhs వరకు ఉంటుంది. సో ఇంకా ప్రైస్ రివీల్ అవ్వలేదు. బుకింగ్స్ ఫ్లో మాత్రం కంటిన్యూ అవుతుంది. మన మలికియా షోరూమ్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది అండ్ హిమాయత్ నగర్ బ్రాంచ్ కూడా ఉంది. సో బుకింగ్స్ ఫ్లో కంటిన్యూ అవుతుంది. వెయిటింగ్ పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. బిఫోర్ ఇంక్రీజ్ ద వెయిటింగ్ పీరియడ్, గ్రాబ్ ది ఆపర్చునిటీ.
For booking and more information, you can contact to 73993 46666. So you can follow and subscribe Malikia page, and Malikia YouTube channel is there. Malikia web page kuda undi. For more details, please contact. And last but not least, Malikia branches వచ్చేసి కుకట్పల్లి వై జంక్షన్, హిమాయత్ నగర్ బ్రాంచ్ అండ్ వరంగల్ అండ్ కరీంనగర్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీ నియర్ బై స్టోర్కి రీచ్ అవ్వండి, సిరోస్ వెహికల్ బుక్ చేసుకోండి. లెట్స్ డ్రైవ్ దిస్ అడ్వెంచరిస్టిక్ కార్ వెరీ సూన్.